హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో 16th గ్రాండ్ నర్సరీ మేళా పీపుల్స్ ప్లాజాలో జరిగిందని చెప్పాను కదా, హైదరాబాద్లో. అక్కడ నేను తీసుకున్న బల్బ్స్ చూపించాను. అయితే ఆ బల్బ్స్ యొక్క అప్డేట్స్ చూపిస్తాను, చూడండి. ఈ బల్బ్స్ అన్నీ తొట్లల్లో నాటుకోవడం చూపించాను కదా, వాటి అప్డేట్స్ అన్నమాట ఇప్పుడు చూపించేది. నాకైతే రిజల్ట్ చాలా మంచిగా అనిపించిందండి. చూడండి, ఇది ఆ రోజు మీకు చూపించింది. చూడండి, ఆఫ్టర్ 7 days, వారం రోజుల తర్వాత ఎంత బాగా మొలకొచ్చినాయి చూడండి. అన్నీ 2 బల్బ్స్ మాత్రం రాలేదు. అవి మరి ఈ సీజన్ కాదో ఏమో, దాన్ని నాకు తెలియదు. అయితే మిగతావన్నీ అయితే బాగా వచ్చినాయి మొలకలు. చూడండి, వారానికే ఎంత బాగా వచ్చినాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. చూడండి, ఇదేమో అజేలియా, మధ్యలోది పెద్దది. మిగతావన్నీ వేరే. ఇవేమో నేను చెప్పాను కదా ప్యాషన్ ఫ్రూట్ గురించి. అయితే అవి పాత చెట్టువి ఫ్రూట్స్ వచ్చినప్పుడు అవి మేము జ్యూస్ చేసుకున్నాం, జామ్ చేసుకున్నాం అనమాట. అప్పుడు వచ్చిన గింజలు ఇట్లా నేను పడేసిన అనమాట. పడేస్తే అవే మొలిసినాయి చిన్న చిన్నగా. వాటిని ఇట్లా నాటుకున్నాను అనమాట. ఆ నాటుకున్నదే ఇది. ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి, 3 చెట్లు ఉన్నాయి ఇక్కడ. అది ఇట్లా పెరిగిందనమాట పై వరకు. నేను పైకి తీసుకుపోయి వదిలేసిన అనమాట, భూమిలో పెట్టి పైకి. దీని కంటిన్యూషన్ పైకి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి. ఇగో ఇది ఇప్పుడు పై నుంచి చూడండి. నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అక్కడ అదనమాట భూమిలో పెట్టిన. అయితే ఇది ఇంత మంచిగా పెరిగి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా అదే చెట్టు అనమాట, అదే క్రీపర్ అంతా ఇట్లా పాకిపోతుంది. చూడండి, ఇక్కడ ఫ్లవర్ కూడా ఉన్నది. రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారు కదా ఇది. అయితే ఇది ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్, ఫ్రూట్ కాకముందు వచ్చే ఫ్లవర్ అన్నమాట. చూడండి, ఫ్రూట్స్ కూడా ఎన్ని ఉన్నాయో. అయితే ఇవి ఇంకా గ్రీన్గా ఉన్నాయన్నమాట, మొత్తం పండుగ కాలేదు. పండుగ అయిపోతే లైట్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. అప్పుడు జ్యూస్ కూడా మనకు మంచిగా ఉంటుంది, జ్యూసీగా. కొంచెం పులుపు తగ్గి స్వీట్నెస్ అనేది కొద్దిగా వస్తుంది. అట్లా అని మరీ స్వీట్గా ఉండవు, పుల్లగానే ఉంటాయి. అది ఫ్రూట్ కూడా ఎట్లా తినాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఇది హెల్త్కి చాలా మంచిదండి, విటమిన్ సి రిచ్. ఇది కూడా అంతే, అట్లా తిని పడేసిన గింజల నుంచి వచ్చిన మొలకలు అనమాట. ఇంకో ఇక్కడ కూడా 3 ఉన్నాయి. మొత్తం 3 జాగలలో పెట్టిన అనమాట. ఇదేమో గ్రేప్, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది గ్రేప్. ఇది కూడా భూమిలో పెట్టి పైకి తీసుకెళ్ళి పైకి వదిలేను అనమాట. ఇదేమో అవకాడో. ఇదేమో అవకాడో అన్నమాట. ఇది పెట్టి కూడా 3-4 years అయిపోయింది. ఇదేమో రామాఫలం. చాలా రోజులు అవుతుందండి ఇవి కూడా పెట్టి, అంటే రోజులు కాదు, ఇయర్స్ అవుతుంది. ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టుకు ఫ్రూట్స్ వస్తాయి, కాయలు కాస్తాయి అన్నమాట. కాకపోతే రామాఫలము, అవకాడో అవి ఇంకా రాలేదు. ఇవి కూడా బల్బ్స్, ఇవి కూడా అట్లనే నర్సరీ మేళాలనే తీసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.